హైదరాబాద్ కేంద్రంగా జార్ఖండ్ రాజకీయాలు నడుస్తున్నాయి. జార్ఖండ్ ఎమ్మెల్యేలు సాయంత్రం రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరనున్నారు. 35 మంది ఎమ్మెల్యేలతో హైదరాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం 7 గంటలకు బేగంపేట చేరుకోనున్న ఎమ్మెల్యేలు అక్కడి నుంచి నేరుగా గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాకు వెళ్లనున్నారు. జార్ఖండ్ రాజకీయాలపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, బలరాం, జార్ఖండ్ సంబంధించిన పాలిటిక్స్ అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా నడవబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జార్ఖండ్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా హైదరాబాద్ క్యాంపుకు చేరుకోబోతున్నారు. ముఖ్యంగా జార్ఖండ్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో హేమంత్ సోరెన్ ఇప్పటికే రాజీనామా చేశారు. ఈడీ అధికారులు కేసు విషయంలో ఆయన అవినీతి ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేసిన నేపథ్యంలో నెక్స్ట్ ఫర్ ద గవర్నమెంట్ సంబంధించి రాజకీయ సంక్షోభం అయితే ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా కూడా హైదరాబాద్ క్యాంపుకు తరలిస్తున్నారు. ఇండియా కూటమికి సంబంధించిన ప్రభుత్వం కాబట్టి జార్ఖండ్లో ప్రస్తుతం అక్కడ చూసినట్లయితే ఏఎంఎంకు సంబంధించి 29 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి 17 మంది ఎమ్మెల్యేలు, ఆర్జేడీ 1, సిపిఐకి 1, మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 48 మంది ఎమ్మెల్యేలతో అక్కడ ప్రభుత్వం నడుస్తుంది. హేమంత్ సోరెన్ రాజీనామా చేయడంతో చంపై సోరెన్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న అతనికి ప్రభుత్వ సీఎం బాధ్యతలుగా అప్పగిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఇంకా ఇప్పటికీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎమ్మెల్యేలందరూ కూడా కాపాడుకోవడం కోసం అని చెప్పేసి అంతా హైదరాబాద్ క్యాంపుకి అయితే తరలిస్తూ ఉన్నారు. వారిని మరి కాసేపటి క్రితమే వాళ్ళు రాంచీ నుంచి ప్రత్యేక ఫ్లైట్లో బయలుదేరడం జరిగింది. వారంతా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. 7 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి హోటల్ ఎల్లాకు చేరుకుంటారు. హోటల్ ఎల్లాలో వాళ్ళని అందరూ కూడా క్యాంపు ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడ పూర్తి స్థాయి అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేసేంత వరకు కూడా ఎమ్మెల్యేలంతా కాపాడుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒక కసరత్తు జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యేలు చేజారినట్లయితే కనుక ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇండియా కూటమి శతవిధాల ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. అందుకోసం సరైన వేదిక ప్రత్యామ్నాయ మార్గంగా హైదరాబాద్ అందరినీ తరలిస్తున్నారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని ప్రత్యేకంగా వారి క్యాంపులు తరలించిన ఇక్కడికి తీసుకొచ్చినట్లయితే వాళ్ళంతా కూడా చేజారకుండా ఉండొచ్చు అనే ఒక ఆలోచనతోటి ఇండియా కూటమి భావిస్తుంది. అందులో భాగంగానే వారందరినీ హైదరాబాద్ తరలిస్తున్నారు. మరి కాసేపట్లో వాళ్ళంతా హైదరాబాద్ బేగంపేట చేరుకోబోతున్నారు. బేగంపేట నుంచి వారిని అందరూ కూడా ఎల్లా హోటల్కు తీసుకెళ్తారు. ఎల్లా హోటల్లో చూడొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టే ముందు కూడా ఎమ్మెల్యేలందరూ కూడా 3 రోజుల పాటు ఎల్లా హోటల్లోనే ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎల్లా హోటల్లో అంటే అక్కడ వాళ్ళకి సెక్యూర్గా ఉండే ప్లేస్ కాబట్టి అక్కడే ఉంచాలని ఒక ఆలోచన చేస్తుంది. సో ఈ ఏసీసీ పెద్దల ఆలోచన మేరకే వారందరినీ కూడా హైదరాబాద్ తరలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ తరలించినట్లయితే ఎమ్మెల్యేలు ఎవరు చేజారకుండా ఉండే అవకాశం ఉందని చూస్తున్నారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎమ్మెల్యేలందరినీ ఇక్కడ పంపించాలని చూస్తున్నారు. సో మొత్తం మీద 35 మంది ఎమ్మెల్యేలతోటి ఇప్పటికే స్పెషల్ ఫ్లైట్ అక్కడ నుంచి రాంచీ నుంచి బయలుదేరడం జరిగింది. 6 నుంచి 7 గంటల మధ్యలో ఇక్కడ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటుంది కాబట్టి ఇక్కడ చేరుకున్న తర్వాత నేరుగా వారిని ఎల్లా హోటల్కు తరలించనున్నారు. బలరాం, ప్రతాప్, అంటే జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఏ సమయంలో చేరుకునే అవకాశం ఉంది? ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? మరి ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఎటువంటి క్యాంపు రాజకీయాలు మొదలు కానున్నాయి? వాళ్ళు వచ్చే విషయాన్ని కానీ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎవరు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు అనేది చాలా గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎమ్మెల్యేల అంత విషయాలకు సంబంధించి కూడా హై ప్రొఫెషనల్గా మెయింటైన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ నుంచి కూడా ఎలాంటి లీకులు ఇవ్వకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయితే మొత్తం మీద వారైతే అక్కడ నుంచి బయలుదేరారు కాబట్టి ఇక్కడికే చేరుకుంటారు. వారికి సంబంధించి కూడా ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ ఏటీసీకి కూడా అందిన సమాచారం ఉంది కాబట్టి వాళ్ళు 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో చేరుకుంటారని చెప్పేసి అందులో బేగంపేట ఎయిర్పోర్ట్కు సమాచారం అందించడం జరిగింది. అక్కడ నుంచి వారు మళ్ళీ ఏదైతే ఫ్లైట్ తీసుకొస్తున్నా ఫ్లైట్ తిరిగి మళ్ళీ 8 గంటల ప్రాంతాల్లో తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉందని కూడా అందులో మెన్షన్ చేశారు. సో మొత్తం మీద వాళ్ళు 7 గంటల వరకు ఇక్కడికి చేరుకుంటారు. 7 గంటలకు వాళ్ళని ఎమ్మెల్యేలందరూ దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు ఉంటే 35 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఇక్కడ తీసుకొస్తున్నారు. మిగతా వారు అక్కడ రాజకీయ అవకాశాలు అన్నింటి మిగతా అంశాలు ప్రత్యామ్నాయాలు అన్నిటి కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇక్కడ 35 మంది ఎమ్మెల్యేలంతా సెక్యూర్గా ఉంచాలని చూస్తున్నారు. ప్రభుత్వం అక్కడ గవర్నర్ అవకాశం ఇచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది. సో అక్కడ గవర్నర్ అవకాశం ఇచ్చిన రోజులు మాత్రం ఇక్కడ ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడనే క్యాంప్ చేయాలని చూస్తున్నారు. సో వీళ్ళంతా కూడా ఎవరు చేజారకుండా ఉండేందుకు ఇక్కడ సెక్యూర్డ్ ప్లేస్ను హైదరాబాద్ ఎంచుకున్నట్టుగా కూడా ఇండియా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి అంటే ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఉండొచ్చు అని ఒక ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద వారంతా మరి కాసేపట్లో ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు కూడా ఎమ్మెల్యేలు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.